పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో పచ్చకామర్లో విషజ్వరాలు డేంజర్ బెల్స్ ను మోగిస్తున్నాయి. ఇప్పటికే గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలకు చెందిన 2 విద్యార్థినులు మృతి చెందగా మరో 2 విద్యార్థినుల పరిస్థితి విషమంగా ఉంది. కురుపాం గిరిజన బాలికల వసతి గృహంలో 611 మంది విద్యార్థులు ఉండగా అందులో 85 మంది అస్వస్థతకు గురయ్యారు. వారం రోజులుగా తీవ్రమైన జ్వరం, పచ్చకామర్లతో వీరంతా ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తోంది. వీరిని కురుపాం ఏరియా హాస్పిటల్కు తరలించి చికిత్సను అందిస్తున్నారు. అందులో 22 మందిని విశాఖ కేజీహెచ్కు తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. తాగునీరు కలుషితం కావటం వల్లే పచ్చకామర్లు వ్యాప్తి చెందాయని తెలిపారు ఏపీ గురుకుల ముఖ్య కార్యదర్శి గౌతమి. 85 మందిలో 22 మందిని విశాఖ కేజీహెచ్కు తరలించామన్నారు. పాఠశాలలో తరగతి గదులు, కిచెన్, డైనింగ్ హాల్, మినరల్ వాటర్ ప్లాంట్, పాఠశాల పరిసర ప్రాంతాలను ఆమె పరిశీలించారు. పాఠశాల, హాస్టల్ను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు గౌతమి. దసరా సెలవులకి ఇంటికి వెళ్ళడం, అక్కడ ఫీవర్ రావడం, అక్కడ ఏదో లోకల్గా వైద్యం అందించినారు వాళ్ళు. ఒక అమ్మాయిని అయితే మనం తీసుకొచ్చాము, సిహెచ్సికి తీసుకొచ్చాము. తర్వాత కేజీహెచ్కి కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. సో బోత్ అంజలి కానివ్వండి, కల్పన కానీ వెరీ అన్ఫార్చునేట్. ప్రయత్నం రెండోసారి చేసినప్పటికి కూడా వీ కుడెంట్ సేవ్ ద చిల్డ్రన్. ఇదంతా కూడా కొంత హెపటైటిస్, జాండీస్ అనేది స్ప్రెడ్ అవుతుంది, కంటామినేషన్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఫర్దర్ డ్యామేజ్ జరగకూడదని ఇమ్మీడియట్గా కూడా స్టెప్స్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా శానిటేషన్ సంబంధించి కూడా ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అండి ఆర్ఓ ప్లాంట్ రిపేర్ మొన్న పిడుగుబడి పోయిందని చెప్పారు, దాన్ని కూడా రిపేర్ చేయించడం, కొత్త ఆర్ఓ ప్లాంట్ కూడా శాంక్షన్ ఇచ్చాం. గిరిజన బాలికల హాస్టల్లో అస్వస్థతకు గురైన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విశాఖ కేజీహెచ్ వద్దకు చేరుకొని తమ పిల్లల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. అసలేం జరిగిందనేది ఎవరూ చెప్పటం లేదని, హాస్టల్లో భోజనం, మంచినీరు కారణంగా ఇలా జరుగుంటుందని అంటున్నారు. పిల్లల ఆరోగ్యం పట్ల అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ స్కూల్ ఎత్త ఆందోళన సైతం చేపట్టారు. గిరిజన బాలికల హాస్టల్లో వసతులు అధ్వానంగా ఉన్నాయని విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. నెల రోజుల క్రితమే హాస్టల్ను సందర్శించి అన్ని విషయాలు కలెక్టర్ దృష్టికి సైతం తీసుకువెళ్లామని చెప్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే 2 విద్యార్థినులు చనిపోయారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు 50 లక్షల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. హాస్టళ్లలో వసతులు మెరుగుపరిచి వైద్య పరీక్షలు నిర్వహించకపోతే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు విద్యార్థి సంఘాల నేతలు. ఎంక్వైరీ చేసుకుని మాకు చెప్పండి. కానీ ఇక్కడ విద్యార్థులకు రక్షణ కల్పించవలసిన బాధ్యత మీ పైన ఉంది కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నాం. చెప్పండి సార్, చెప్పండి. మిమ్మల్ని మేము అందుకోలేదు, మీరు చెప్పండి ఏం జరిగింది చెప్పండి. ఈ వారం 10 రోజులు ఏం జరిగింది చెప్పండి. పిల్లలు దసరా సెలవులకి ఇంటికి వెళ్ళడం, అక్కడ ఫీవర్ రావడం, అక్కడ ఏదో లోకల్గా వైద్యం అందించినారు వాళ్ళు. ఒక అమ్మాయిని అయితే మనం తీసుకొచ్చాము, సిహెచ్సికి తీసుకొచ్చాము. తర్వాత కేజీహెచ్కి కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. సో బోత్ అంజలి కానివ్వండి, కల్పన కానీ వెరీ అన్ఫార్చునేట్. ప్రయత్నం రెండోసారి చేసినప్పటికి కూడా వీ కుడెంట్ సేవ్ ద చిల్డ్రన్. ఇదంతా కూడా కొంత హెపటైటిస్, జాండీస్ అనేది స్ప్రెడ్ అవుతుంది, కంటామినేషన్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఫర్దర్ ప్రభుత్వం సీరియస్గా లేకపోవడం వల్ల, అధికారులు సీరియస్గా లేకపోవడం వల్ల ఈరోజు విద్యార్థులు 2 చనిపోవడానికి, 110 మంది విద్యార్థినీలు అనారోగ్యానికి గురవడానికి ముఖ్యమైన కారణం కేవలం మీరు చేసిన హత్యలే. ఇవి ప్రభుత్వం యొక్క హత్యలే తప్ప ఇంకోటి కాదు. ఏవైతే 2 చనిపోయారో ఈ 2 విద్యార్థినులకి 50 లక్షలు చొప్పున అస్గ్రేసి ఇవ్వాలి. ఈ 110 మంది విద్యార్థినులకి సరైన వైద్యం అందించాలి. అన్ని ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి వెంటనే హెల్త్ చెకప్లు చేసి ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా సరే పరిష్కారం చేయాలి. లేని పక్షంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఇంటిని ముట్టడించడానికి కూడా మేము వెనకాడమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.